ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపురుషమేక్షలు స్వాగతం. సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెల 18 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. 19 తారీఖు ఉగాది సెలబ్రేట్ చేసుకోండి. 19 నవరాత్రుల ప్రారంభం ఉగాది నుంచి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. పేజ్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. మూన్. శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది, బాగుంటుంది. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, డబ్బు ఉంటుంది, నరఘోష ఉంటుంది. జీవితాన్ని అనుభవించాలనుకుంటారు. మీరు జీవితం అనుభవిస్తుంటే చుట్టూ వాళ్ళు ఏడుస్తున్నారేమో అని ఫీలింగ్తో ఏది చేయలేకుండా ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. లైఫ్ ఎంజాయ్ చేయండి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోండి. ఇంపాసిబుల్ పాసిబుల్ చేయడం అంటాం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అంటే మీ పని మీరు చేసుకోండి. మనసులో ఒత్తిడి ఉన్నా కానీ, ఏమున్నా కానీ, వ్యతిరేకత ఉన్నా కానీ ఏదీ పట్టించుకోవద్దు. మీకు ఎలా కావాలంటే మీరు అలా ఉండండి. ఏం చేయాలంటే చేయండి. ముఖ్యంగా 17, 18 తారీఖుల్లో ఎవరితో ఘర్షణ పడద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. కొంచెం వ్యతిరేకత ఉంటుంది, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, అవమానం ఎదుర్కొంటారు 17, 18 తారీఖుల్లో. కానీ ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 6 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ డెత్ కార్డు తీసుకోవాలి. 9 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో కొన్ని కొత్త ఆలోచనలు, జీవితంలో కొన్ని కొత్త మార్పులు, కొంత ప్రశాంతమైన వాతావరణం జీవితంలో. అలాగే పెళ్లి కానులు పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం పాస్ట్లో కొంతమందికి. ఇవన్నీ కూడా కొంత ప్రశాంతమైన జీవితం. ప్రస్తుతం వచ్చేసరికి మిమ్మల్ని ఎవరో ఏదో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పక్కవాడి జీవితంలో తొంగి చూడొద్దు, మీ జీవితంలో ఎవరు తొంగి చూస్తే యాక్సెప్ట్ చేయొద్దు. మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరిని అడిగితే మీరు ఒప్పుకోవద్దు, చెప్పద్దు. అలాగే మీ పర్సనల్ మ్యాటర్ అది బయటకు పోకుండా చూసుకోండి. మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కానీ, మీకున్న వీక్నెస్ కానీ, మీకున్న బలం కానీ, సర్కిల్ కానీ అది బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. ముఖ్యమైన సమాచారం, విలువైన సమాచారం బయటకు పోకుండా చూసుకోండి. ఫ్యూచర్ కార్డులో చాలా సమస్యలు తీరుతాయి. ఎప్పటి నుంచి ఏదో పని కోసం మీరు ఎదురు చూస్తుంది ఏదో ఉంటుందో అది తీరుతుంది. సమస్యకి అకస్మాత్తుగా పరిష్కారం దొరుకుతుంది. ఎదురుచూపులు తెరపడుతుంది, బాగుంటుంది. మీకు 25వ తారీఖు తర్వాత మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. ఫ్యూచర్ ప్లానింగ్స్, కొత్త యాక్టివిటీస్ చేయడానికి మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 2 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా స్ట్రెంగ్త్. ఎవరిని పట్టించుకోవద్దు. మీరు చెప్పాను కదా, వెనకాల ఏడిచేవాళ్ళు, వెనకాల గోల పెట్టేవాళ్ళు ఉంటారు, విమర్శించేవాళ్ళు ఉంటారు. పట్టించుకోవద్దు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. లైఫ్ ఎంజాయ్ చేయండి. కుటుంబపరంగా ఒక తెలియని అడ్డంకులు, కొన్ని వివాదాలు ఏవో ఉంటాయి. దానికి కారణమేమి ఉండదు. మీరు ఫలితం మీద ఆశ పెట్టుకొని కష్టపడడం మానేసి అనుకుంటే కాదు. ఇంట్లో ఏదైనా పని ఉంది, ఏదైనా పెండింగ్ ఉంది, ఇల్లు కొనాలి అంటే లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది, మనం డౌన్ పేమెంట్ ఎంత చేయగలుగుతాం, వెతుకుతున్నామా లేదు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇలాగ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ప్రెషర్ పెట్టుకుని దెబ్బలాడుకోవడం తప్ప అవుట్పుట్ ఏమి ఉండదు కుటుంబ విషయాల్లో. సామాజికంగా కూడా ఏంటంటే మీరు ఫోర్స్ఫుల్గా ఒప్పించడం తప్ప మనస్ఫూర్తిగా అవన్నీ ఒప్పించలేరు. ఈ రకమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. అందువల్ల మీకు 3వ వారంతో కూడా సామాన్యంగా ఉంటుంది. వెనకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకెళ్ళడం ముఖ్యమైన సూచన. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్. ఉద్యోగం కాపాడుకోండి, లేకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన పని బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీని మీరు వెళ్ళాలి తప్ప మీ బాస్ మీకంటే వయసులో చిన్నవాడైనా, ఎక్స్పీరియన్స్ చిన్నవాడైనా కానీ, అనుభవంలో చిన్నవాడైనా కానీ బాస్ చెప్పింది మీరు వినాలి అంతే తప్ప నువ్వు నాకు చెప్పేదేంటి అంటే కాదు. ఒక్కొక్కసారి పాత కంపెనీలో మీరు చేస్తున్నారు, మీకు ఎంత పని చేసేవాడు, అతను జాబ్ మానేసి వెళ్ళిపోయాడు. తర్వాత మీరు మానేసి బయటకు వచ్చారు. ఇప్పుడు అతని దగ్గర మీరు అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. మీకంటే సీనియర్ అయ్యాడు అతను. ఇందులో ప్రస్తుతం చేస్తున్న దాంట్లో చిలకను చూస్తే కుదరదు. అతను చెప్పింది మీరు చేయాలంతే. మీ మేనేజర్ ఏం చెప్తే చేయాల్సిందే, లేకపోతే ఉద్యోగం పోతుంది. జాగ్రత్త పడండి, చూసుకోండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ సోర్ట్స్. ప్రయత్నం కూడా గట్టిగా ఏం చేయరు, ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్ట్స్. మీరు ఏదైనా
చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం, ఏదైనా కేసు ఏదైనా అయ్యి, అంటే ఇప్పుడు జిఎస్టీ రిటర్న్స్ కానీ, లేదా క్వాలిటీ ఇష్యూస్ కానీ, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం డాక్యుమెంట్లు ప్రాబ్లం కానీ, డబల్ అగ్రిమెంట్లు, ఇలాంటి వాటిలో దీన్ని ఇరుక్కుపోయి మీరు ఇబ్బంది పడే అవకాశం చాలా బలంగా కనబడుతుంది. దేంట్లోని ఇరుక్కోకుండా చూసుకోండి, ఇబ్బంది పడకుండా చూసుకోండి. ముఖ్యంగా 24, 25, 26 తారీఖుల్లో అనవసరం రిస్కీ యాక్టివిటీస్ ఏమి చేసి చెక్ బౌన్స్ ఏమవుతున్నాయి, చెక్స్ ఎవరికి ఇచ్చుండి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు లేదా, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ ప్యాంట్స్. ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే అనుకూలమైన కాలం, ఏదైనా ప్రాపర్టీస్ డిస్పోజ్ చేయాలనుకుంటే అనుకూలమైన కాలం. అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా అనుకూలమైన కాలం, కొత్త యాక్టివిటీస్ చేయాలంటే కూడా మీకు అనుకూలమైన కాలం. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? టెంపరెన్స్, ఇబ్బంది ఏమి ఉండదు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. మెట్లెక్కి దిగేటప్పుడు, నీళ్ళలో నడిచేటప్పుడు చూసుకోకపోతే ఎడంకాలు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 7 ఆఫ్ సోర్ట్స్ మీకు ఇదే చెప్తోంది. మీ పర్సనల్ మ్యాటర్స్ బయటికి పోకుండా చూసుకోండి, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి పోకుండా చూసుకోండి, అదే ముఖ్యమైన సూచన. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? జస్టిస్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్ట్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? చారియట్. మీకు ముఖ్యమైన సమాచారం బయటకు పోయే అవకాశం ఉంటుందని చెప్పాను కదా, అది మగవారికి కనబడుతుంది. మీరు అది లోకాభిరామాన్ని మాట్లాడుతూ, కష్టం సుఖం చెప్పుకుంటూ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ బయటికి పోగొట్టు చెప్పే అవకాశం, దాని మూలం కొంత లోకు అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అడగకుండా ఎవరికి ఏం చెప్పద్దు, మౌనాన్ని ఆశ్రయించండి. ఆడవారు బాగుంటుంది, చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు. ఆన్సర్ టు ది పాయింట్ కింద లైఫ్ లీడ్ చేస్తారు. ఖచ్చితంగా కళాఖండిగా ఉంటారు. మొహమాటం వదిలిపెట్టి ఏం చేయాలో ఎలా చేయాలో అది చేసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. వైవాహిక జీవితం కూడా పర్వాలేదు, సామాన్యంగా సాగిపోతుంది. చిన్న చిన్న కలతలు ఇబ్బందులు ఉంటే అవి తగ్గించుకునే ప్రయత్నం, అవకాశం వస్తుంది, తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సంతానపరంగా ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీరు ఒక రకంగా సమస్య వస్తుంది కంటే సమస్య ఇంకో రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణంలాగా ఏదో రకమైన సమస్య, చిక్కుల్లో ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. విద్యార్థుల పిల్లలకి పెద్ద మూమెంట్ ఏమి ఉండదు. 3వ వారంలో స్తబ్దంగా కాలం భారంగా గడుస్తుంది. 4వ వారంలో కొంత మూమెంట్ ఉంటుంది. 3వ వారంలో మాత్రం ఏ రకమైన మూమెంట్, ఎంకరేజ్మెంట్ ఏమీ ఉండదు. నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. పొప్పు వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఇందులో చెప్పిన ఇబ్బందులను కూడా మఖ వాళ్ళకు ఉన్నాయి. అనారోగ్య సూచనలు కానీ, సమయబంధు వియోగాలు కానీ, అనవసరంగా మాటలు పడ్డము, మనసు గాయపడ్డము, చెయ్యమని చేశారని ఇబ్బంది పడ్డము, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు స్పెసిఫిక్గా. జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా దేనికి రెస్పాండ్ అవ్వద్దు. 16, 17, 18, 19 తారీఖుల్లో మౌనాన్ని ఆశ్రయించండి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి పర్వాలేదు, సక్సెస్ఫుల్గానే ఉంటుంది. ఏదైనా కానీ పని అయిందనిపించుకుని వెళ్తూ ఉంటారు. సక్సెస్ ఉన్నా లేకపోయినా కానీ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. ఉత్తరా నక్షత్రం వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నరఘోష అధికంగా ఉంటుంది. ఆడవారికి కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అనవసరంగా ఎవరితో బాధించద్దు. ఎవరేం చెప్పినా కానీ మీరు చెప్పింది కరెక్ట్ కానీ అని చెప్పి వదిలేయాలి తప్ప ఘర్షణ మాత్రం పోవద్దు. ఉత్తరం మొదటి పాదం వాళ్ళు పరిహారం ఏం చేసుకోవాలి? మాకు వాళ్ళేం పరిహారం చేయాలి? మెజిషియన్. మీరు ప్రత్యేక పరిహారం చేయక్కర్లేదు, చేయలేరు. ఇంకొక కార్డు తీసుకుందాం అయినా కానీ. సన్. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. సూర్యుడు జపం చేసుకోండి. సూర్యుడు జపం చేసుకోండి. సూర్య హోమం చేయించుకోండి. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. పుబ్బ వాళ్ళు ఏం చేయాలి? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ప్రత్యేక పరిహారం అక్కర్లేదు, నవగ్రహాలకి పూజ చేయండి, నవగ్రహ హోమం చేయించుకోండి. ఉత్తర వాళ్ళు ఏం చేయాలి? ఎస్ ఆఫ్ పెంటికల్స్. కనకధార స్తోత్రం చదువుకోండి. స్వర్ణాకర్షణ భైరవ హోమం చేయించుకోండి. స్వర్ణాకర్షణ భైరవుడిని హోమం చేయడం మూలంగా సంపద కలుగుతుంది, అది చేసుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాలను కూడా మరి 18 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.